ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మార్కింగ్ చేయలేకపోతున్నారా? నెక్ రౌండ్గా కాకుండా వి షేప్లో వస్తుందా? బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకొని లోతు 1/2 ఇంచ్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. క్రింది వైపున 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేయడం వల్ల షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట. ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉందో ఇక్కడ క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వాలి. ఇక్కడ మీరు బ్రాడ్ ఇవ్వలేదు అంటే నెక్ రౌండ్ షేప్ కాకుండా వి షేప్ అయిపోతుంది. కాబట్టి క్రింది వైపున బ్రాడ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా పొడవు కరెక్ట్గా ఇవ్వండి. ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, పై వైపున ఖర్చును వదిలేసి క్రింది వైపున డాట్కి 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ పొడవుని కూడా ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ డాట్స్ వెడల్పు అనేది ఇవ్వాలి. ఇక్కడ మీడియం చెస్ట్ కాబట్టి 2 వైపులా 1.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. వైపు నుంచి ఫస్ట్ డాట్ని 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని 2 వైపులా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. హుక్స్ బెల్ట్కి, కాజా బెల్ట్కి గ్యాప్ అనేది లేకుండా నడుం లూజ్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఖర్చు వచ్చేలా మార్క్ చేసుకోవాలి. సైడ్ హుక్స్ బెల్ట్కి, కాజా బెల్ట్కి 1/2 ఇంచ్ ఖర్చు ఇవ్వాలి. డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇవ్వాలి. 2.5 ఇంచెస్కి ఫస్ట్ డాట్ పొడవుని, వెడల్పు 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. రెండో డాట్ని 2.5, మూడో డాట్ని 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.